శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి వైవిధ్యాన్ని తెలియచేసే 10వ దశకంలోని 5-6 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మదేవుని భృకుటి నుండి పుట్టిన రుద్రుడు తనకు పేర్లు మరియు స్థానాలు కావాలని ఏడ్చాడు కదా. ఆ బాలుడి ఏడుపును ఆపడానికి బ్రహ్మదేవుడు ఏమి చేశాడు, అతనికి ఏమని పేర్లు పెట్టాడు అనే విషయాలను భట్టతిరి గారు ఈ 5వ శ్లోకంలో వివరిస్తున్నారు. 5వ శ్లోకం. ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. భవత్ ప్రణున్నః, నీ చేత ఓ గురువాయూరప్ప, నీ అంతరవాణి చేత ప్రేరేపించబడిన ఆ బ్రహ్మదేవుడు రుద్రం, ఆ రుద్రుడిని, ఏడుస్తున్న ఆ బాలుడిని ఏకాదశ ఆహ్వయతయాచ 11 పేర్లు కలవానిగా విభిన్న రూపం 11 విభిన్నమైన రూపాలు కలవానిగా విధాయ మార్చి విభజించి దయితాహ అతనికి ఇష్టమైన వనితాహ చ భార్యలను కూడా దత్వా ఇచ్చి తావంతి ఆ 11 రూపాలకు సరిపడా 11 పదాని చ నివాస స్థానములను కూడా అదత్త ఇచ్చాడు. తం ఆ రుద్రునితో ప్రజా విరచనాయచ ప్రజలను అంటే సంతానాన్ని సృష్టించుము అని సాదరం ప్రాహ ఎంతో ఆదరంగా ప్రేమతో చెప్పాడు. పుట్టగానే ఏడ్చిన ఆ బాలుని చూసి బ్రహ్మదేవుడు కోపగించుకోలేదు. సాక్షాత్తు శ్రీహరి ప్రేరణతో భవత్ ప్రణున్నః ఆ రుద్రుడిని ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులుగా మార్చాడు. పురాణాల ప్రకారం వారి పేర్లు మన్యువు, మనువు, మహినసుడు, మహానుడు, శివుడు, ఋతధ్వజుడు, ఉగ్రరేతుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు. ఈ 11 మందికి ధీ, వృత్తి, ఉషన మొదలైన 11 మంది భార్యలను కూడా సృష్టించి ఇచ్చాడు. అలాగే వారు ఉండటానికి హృదయము, పంచేంద్రియాలు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యచంద్రులు మరియు తపస్సు అనే స్థానాలను కేటాయించాడు. అన్నీ సమకూర్చిన తర్వాత తన బాధ్యతను పంచుకోమని, సృష్టిని పెంచమని రుద్రుణ్ణి బ్రహ్మదేవుడు కోరాడు. ఇందులో మానవ దేహానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఏకాదశ రుద్రతత్వం అంటే ఈ 11 మంది రుద్రులు ఎక్కడో లేరు, మన శరీరంలోనే ఉన్నారు. మనలోని 5 జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, అలాగే 5 కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, వాక్కు, విసర్జక అవయవాలు మరియు ఒక మనస్సు. ఈ 11 ఏకాదశ రుద్రులు. రుద్ర శబ్దం అంటే ఏడుపు. మనిషి ప్రాణం పోయేటప్పుడు ఈ 11 ఇంద్రియాలు శరీరాన్ని వదిలిపెట్టి పోతాయి. అప్పుడు బంధువులందరికీ రోదనం అంటే ఏడుపు వస్తుంది. ప్రాణులు ఏడ్చేలా చేస్తారు కాబట్టే వీరికి రుద్రులు అని పేరు. ఈ 11 సూక్ష్మ శరీరం కూడా. భవత్ ప్రణున్నః బ్రహ్మదేవుడు స్వయంగా ఏదీ చేయలేదు. ఆయన హృదయంలో ఉండి శ్రీహరి నడిపిస్తేనే ఆయన చేశాడు అని ఇక్కడ భట్టతిరి గారు స్పష్టం చేస్తున్నారు. మన లోపల ఉండి ఇంద్రియాలను
మనస్సును నడిపించే అంతర్యామి ఆ పరమాత్మే అని ఈ శ్లోకం యొక్క నిగూఢార్థం. ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. ఓ గురువాయూరప్ప, నీ చేత ప్రేరేపించబడిన ఆ బ్రహ్మదేవుడు ఏడుస్తున్న ఆ రుద్రుడిని 11 విభిన్న రూపాలుగా విభజించాడు. ఆ 11 రూపాలకు 11 పేర్లను, తగిన భార్యలను మరియు 11 నివాస స్థానాలను ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రుద్రుడిని చూసి, నాయనా, ఇక ఏడుపు ఆపి నీవు కూడా సంతానాన్ని సృష్టించు అని ఎంతో ప్రేమగా ఆజ్ఞాపించాడు. 6వ శ్లోకం. అయితే ఆ రుద్రుడు ఎలాంటి జీవులను సృష్టించాడు? ఆ సృష్టిని చూసి బ్రహ్మదేవుడు ఎందుకు భయపడ్డాడు అన్నటువంటి ఆసక్తికరమైన ఘట్టాన్ని ఈ 6వ శ్లోకంలో అద్భుతంగా వివరిస్తున్నారు. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్ర సంఘైః సంపూజ్యమాన భువనత్రయ భీతచేతాః మామా ప్రజాసృజ తపశ్చర మంగళాయే త్యాచష్టతం కమలభోగ్భవదీరితాత్మా. రుద్ర అభిసృష్ట భయద ఆకృతి రుద్ర సంఘైః. ఆ రుద్రుని చేత సృష్టించబడిన భయద ఆకృతి, భయంకరమైన ఆకారాలు కలిగిన రుద్ర సంఘైః, రుద్ర గణముల సమూహముల చేత సంపూజ్యమాన భువనత్రయ, పూర్తిగా నిండిపోతున్న ఈ 3 లోకాలను చూసి భీతచేతాః, మిక్కిలి భయపడిన మనస్సు కలవాడై భవత్ ఈరిత ఆత్మ, నీ చేత అంటే శ్రీహరి చేత ప్రేరేపించబడిన బుద్ధి గలవాడై కమలభూహు, ఆ పద్మము నుండి పుట్టిన ఆ బ్రహ్మదేవుడు తం, ఆ రుద్రునితో ప్రజాహ, ఈ భయంకరమైన ప్రజలను మామా సృజ, ఇక సృష్టించవద్దు, మంగళాయ తపః చ, మంగళాయ తపః చర ఇది ఆచష్ట, ఈ లోక కళ్యాణము కొరకు తపస్సు చేసుకొనుము అని గట్టిగా ఆజ్ఞాపించాడు, లేకపోతే గట్టిగా పలికాడు. బ్రహ్మదేవుడు ఒక పెద్ద పొరపాటు చేశాడు. కోపం నుండి పుట్టిన అతనికి సృష్టి బాధ్యత అప్పగించాడు. రుద్రుడి స్వభావం తామసికం అంటే రౌద్రం. కాబట్టి ఆయన సృష్టించిన ప్రజలు, రుద్ర గణాలు కూడా ఆయనలాగే భయంకరమైన రూపాలతో, ఆయుధాలతో పుట్టగానే లోకాలను తినేయటానికి సిద్ధపడ్డారు. అది చూసి బ్రహ్మకు చెమటలు పట్టాయి. సృష్టిని పెంచమంటే ఉన్న లోకాలను నాశనం చేసేలా ఉన్నాడే అని భయపడ్డాడు. ఆ కంగారులో బ్రహ్మదేవునికి మళ్ళీ శ్రీహరే దిశానిర్దేశం చేశాడు. భవదీరితాత్మ, దేవుడి ప్రేరణతో బ్రహ్మ వెంటనే కలగ చేసుకుని మామా సృజ, వద్దు ఆపు అని 2 సార్లు గట్టిగా వాగించి ఆ రుద్రుణ్ణి తపస్సు చేసుకోమని అడవికి పంపించేశాడు. ఇక్కడ తపస్సుతోనే మంగళం సిద్ధిస్తుంది. రుద్రుడు భయంకరుడు, ప్రళయకారుడు. ఆ రౌద్రం శాంతించి ఆయన శివుడు అంటే మంగళకరుడు, శుభాన్ని ఇచ్చేవాడుగా మారాలంటే తపస్సు ఒక్కటే మార్గం. తనలోని అపారమైన శక్తిని నాశనానికి కాకుండా లోక కళ్యాణానికి, మంగళాయ ఉపయోగపడేలా మలుచుకోవడమే తపస్సు యొక్క అంతరార్థం. గుణాన్ని బట్టి సృష్టి ఉంటుంది. ఒక వ్యక్తి మనస్సు ఏ గుణంతో అంటే సాత్విక, రాజస, తామస గుణాలతో నిండి ఉంటే అతని పనులు కూడా అంటే అతని సృష్టి కూడా అలాగే ఉంటాయి. రుద్రుడిలో తామస గుణం కోపం ఉంది కాబట్టి భయంకరమైన సృష్టి చేశాడు. అందుకే సాధకుడైన వాడు ముందుగా తపస్సుతో
తన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్న తర్వాతే కర్మలు అంటే పనులు చేయాలని ఈ శ్లోకం బోధిస్తోంది. తర్వాత అంతర్యామి యొక్క ప్రేరణ. పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు బ్రహ్మదేవుడు తన సొంత తెలివితేటలతో కాకుండా తన హృదయంలో ఉన్న పరమాత్మ ఇచ్చిన ప్రేరణతోనే సరైన నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితంలో కూడా కష్టాలు కల్లోలాలు ఎదురైనప్పుడు భగవంతుడికి శరణాగతి చేస్తే లోపల నుంచి ఆయన ఇచ్చే ప్రేరణే మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది అని దీని భావం. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్ర సంఘై సంపూజ్యమాన భువనత్రయ భీతచేతా మామా ప్రజాసృజ తపశ్చర మంగళాయే త్యాచష్టతం కమలభోగ్భవదీరితాత్మా. తన తండ్రి ఆజ్ఞ మేరకు రుద్రుడు సృష్టి చేయడం ప్రారంభించాడు. కానీ ఆయన అచ్చు తనలాగే అత్యంత భయంకరమైన ఆకారాలు కలిగిన అసంఖ్యాకమైన రుద్ర గణాలను సృష్టించాడు. ఆ భయంకరమైన గణాలతో ముల్లోకాలు నిండిపోవడం చూసిన బ్రహ్మదేవుడు తీవ్రంగా భయపడిపోయాడు. అప్పుడు, ఓ గురువాయూరప్ప, నీ అంతరవాణి చేత ప్రేరేపించబడిన ఆ బ్రహ్మదేవుడు, ఆగు, ఇక ఇలాంటి భయంకరమైన ప్రజలను సృష్టించవద్దు, ముందు నువ్వు వెళ్ళి లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకో అని ఆ రుద్రుణ్ణి ఆజ్ఞాపించాడు అని చెబుతూ భట్టతిరి గారు శ్రీ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. ఈ శ్రీమన్నారాయణీయం సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి తర్వాతి శ్లోకాల కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.